brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పిఠాపురం పవన్ కు కంచుకోటగా మారనుందా? ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? ఇలాంటి చాలా ప్రశ్నలకు జయకేతనం సభ వేదిక నుంచే క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. జై జనసేన, జై జనసేన. కుప్పం చంద్రబాబు అడ్డా, పులివెందుల జగన్ ఇలాక, అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. ఇది ఫిక్స్ అంటున్నారు జనసేన పార్టీ నేతలు. జయకేతనం సభ సాక్షిగా ఇదే మాటను మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు, పిఠాపురం ఎప్పటికీ పవన్ అడ్డానే అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారంటే దానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయన్నారు నాగబాబు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను తానే గెలిపించారని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అన్నారు నాగబాబు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. అటు పవన్ కళ్యాణ్ ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు సభా వేదిక నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, జయకేతనం బహిరంగ సభకు 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ 3 ద్వారాలకు పిఠాపురం ప్రాంతంలో ప్రజలకు సేవ చేసిన నాయకులు, వ్యక్తుల పేర్లను పెట్టారు. వారి సేవలను సభా వేదిక నుంచి అందరికీ తెలియజేశారు మంత్రి నాదెండ్ల. ఈ ప్రాంత చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన భావితరాలకు చెప్పమన్నారు. అందుకోసమే 3 ద్వారాలు మనం ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే స్ఫూర్తి డొక్కా సీతమ్మ గారిది. అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు, రాజా బహదూర్ గారు, ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు చేసిన ఆలోచనల్ని మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డాగా మారబోతోంది. జయకేతనం సభ ద్వారా ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన నేతలు.